అందరికీ నమస్కారం. చాలా సంతోషం. సమాజానికి ఇది ఒక మంచి పరిణామం. హాలిడే అయినప్పటికీ కూడా ఈ సమాజంలో మంచి చేస్తున్నటువంటి యంగ్ యూనిటీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో జయేష్ రంజన్ గారు వచ్చి అన్ని సబ్జెక్టులను కూడా టచ్ చేసి చక్కటి ప్రోత్సహించినందుకు వారికి అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే రఘు గారికి మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ 24 అవర్స్ 48 అవర్స్ నుంచి కూడా టీం అందరినీ చక్కటి కోఆర్డినేషన్ చేసి సమాజంలో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గుర్తించి తలసేమియా వ్యాధిగ్రస్తులకు సహాయపడాలి అనే ఉద్దేశంతో 700 అప్లికేషన్స్ వస్తే ఫస్ట్ ప్రయారిటీలో ఒక 200 మెంబర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసి 3 టీంలకు కూడా మంచి చక్కటి బహుమతుల్ని, ప్రోత్సాహ బహుమతులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఐటీ రంగంలో హైయెస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక హైయెస్ట్గా హ్యాండ్లింగ్ చేసి హైయెస్ట్ కంపెనీలు తీసుకొచ్చి హైయెస్ట్ ఉద్యోగ అవకాశాలు కీలక రోల్ ప్లే చేసింది జయేష్ రంజన్ గారు. మీ అందరికీ కూడా తెలుసు. చాలా చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకొని తలసేమియా వ్యాధస్తులకి ప్రతి 2 వారాలకి 3 వారాలకి బ్లడ్ అవసరం. ఆ అవసరాలను ఏ రకంగా రాబోయే రోజుల్లో ఈ తలసేమియా వ్యాధిని అనేదాన్ని ఏ రకంగా టోటల్గా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చక్కటి అవేర్నెస్ కార్యక్రమంలో మీరు తీసుకున్నందుకు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సిన అవసరం ఎంత. ఇక్కడ అవేర్నెస్ వచ్చిందంటే ప్రపంచంలో అవేర్నెస్ వచ్చిందని అనుకోవటంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు. ఛాలెంజెస్ వస్తున్నటువంటి సమాజంలో మీరు చక్కటి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం అప్డేట్కి ముందుకెళ్ళాలా, R&Dలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలా అనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం అంటే మామూలు విషయం కాదు. జయేష్ రంజన్ గారి తరపు నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ, మా తరపు నుంచి కానీ లోకల్ ఫెసిలిటీస్లో కానీ, లోకల్ బ్లడ్ క్యాంప్స్లో చేసి మీకు ప్రోత్సాహం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సండే అయినప్పుడు కూడా ఒక IAS గొప్ప హోదాలో ఉండి వారిని ఆహ్వానించి సమయం కేటాయించే విధంగా వారిని కన్వీన్ చేసి తీసుకొచ్చి చక్కటి సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తుకి ప్రణాళిక చేసుకోవడం అంటే గొప్ప పరిణామం. మంచి ప్రతి దారిలో కూడా ప్రోత్సాహం అందించే కార్యక్రమం మా వంతు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ